హలో హాయ్ వెల్కమ్ టు వేరియస్ బుడిజెస్. దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు. సొత్తి లేకుండా సూటిగా అనేటువంటి అంశంలో భాగంగా మరొకటి చూద్దామండి. 7th క్లాస్ జనరల్ సైన్స్లో భాగంగా 3rd యూనిట్లో పట్టు మరియు ఉన్ని ఇది చూద్దాము. అండ్ దీనిలో తెలంగాణ టెట్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అంశాలండి. సైన్స్ అనేది అతి ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పడం జరుగుతుంది. సో ఈ నోట్స్ అనేది మీకు కేకే బయలు అనేటువంటి యాప్లో ఉంటుంది, ఫ్రీగానే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇవి కూడా ఫ్రీ క్లాసే, మేము ఏమి కూడా ఛార్జ్ చేయడం అలాంటిది ఏం లేదు, ఫ్రీ క్లాస్ కంప్లీట్గా. ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుందంటే ప్యూర్గా తెలంగాణ టెట్ రాసే వాళ్ళకు, అదేవిధంగా ఎస్జిటి సైన్స్ పార్ట్ చదవాలనుకున్న వాళ్ళకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎవరు ప్రిపేర్ అయినారో వాళ్ళకు కూడా. సో అతి ముఖ్యమైనటువంటి అంశాలండి, నేను చెప్తున్నాను ఇక్కడ, మళ్ళీ కూడా చెప్తున్నాను, అతి ముఖ్యమైనటువంటి అంశాలతో ప్రిపేర్ చేసినటువంటి నోట్స్ అండ్ అదేవిధంగా క్లాస్. సో లేదు మేము ఇన్ డీటెయిల్గా చదవమంటే డెఫినెట్గా టెక్స్ట్ బుక్ మొత్తం కూడా చదవండి. అండ్ లేట్ చేయకుండా సెషన్లోకి అది జంప్ అయిపోదాం. అండ్ 3rd యూనిట్ వచ్చేసి పట్టు మరియు ఉన్ని. సో పట్టు పరిశ్రమను ఏమంటామంటే సెరికల్చర్ అంటామండి, గుర్తుపెట్టుకోవాలి. సెరికల్చర్ అనున్నది క్రింది వాటిలో దీనికి సంబంధించినది అంటాడు. పట్టు చిలకలన్నా, పట్టు పురుగులన్నా, సిల్క్ అన్నా, పట్టు అన్నా ఏదైనా అది వస్తుంది. పట్టు పరిశ్రమని సెరికల్చర్గా చెప్తుంటాం. పట్టు పరిశ్రమలు ఏదైతుందో దాన్ని సెరికల్చర్ అంటే ఎక్కడైతే పట్టు పురుగుల్ని పెంచి దాని నుండి పట్టును ఉత్పత్తి చేస్తుంటారో ఈ ఆల్ టుగెదర్ మొత్తం కంప్లీట్ సిస్టమ్ని ఏమంటామంటే సెరికల్చర్గా చెప్తుంటాం. రైట్. పట్టు పురుగు విత్తనాభివృద్ధి సంస్థ, గుర్తుపెట్టుకోవాలి. పట్టు పురుగు విత్తనాభివృద్ధి సంస్థ ఏంటి? విత్తనాభివృద్ధి సంస్థ అంటే పట్టు పురుగులను సేకరించి అక్కడ పెట్టి అవి గుడ్లు పెడితే గుడ్లను అమ్ముతూ ఉంటారు. సో వీటిని ఏమంటామంటే విత్తనాలు అంటాం. లేదు అక్కడ పట్టు పురుగులు కూడా అమ్ముతుంటారు, అంటే గుడ్ల నుండి వచ్చినటువంటి చిన్న చిన్న లార్వాలు ఏవైతేనో వాటిని కూడా అమ్ముతుంటారు. ఆ సంస్థను ఏమంటామంటే పట్టు పురుగు విత్తనాభివృద్ధి సంస్థ అంటాం. ఇది ఎక్కడ ఉందంటే పాలమాకుల రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. రైట్. పట్టుగుడ్లను పట్టు విత్తనాలు అంటామండి. పట్టుగుడ్లను విత్తనాలని, పట్టు పురుగులను పట్టు చిలకలు అంటాం. పట్టు పురుగులను ఏమంటామంటే పట్టు చిలకలు అంటాం. సో పట్టు చిలకలు, పట్టు విత్తనాలు అంటే ఏమో అనుకోవద్దు మీరు. పట్టుగుడ్లను విత్తనాలు అంటాం, పట్టు పురుగులు వచ్చేసి పట్టు చిలకలు అంటాం. అండ్ పట్టు పురుగు యొక్క శాస్త్రీయ నామం చూసినట్టయితే బాంబెక్స్ మొరి అంటాం. ఇది ఒక రకమైనటువంటి పట్టు పురుగు మాత్రమే. చాలా రకాల పట్టు పురుగులు ఉంటాయి, కానీ ముఖ్యంగా మనకు ఈ లెసన్లో డిస్కస్ చేసేది ఒకదాని గురించి, అది వచ్చేసి బాంబెక్స్ మొరి అంటాం. ఒక ఆడపురుగు ఒకేసారి ఎన్ని గుడ్లను పెడుతుందంటే 500 గుడ్లను పెడుతూ ఉంటుంది. పట్టుపురుగు యొక్క శాస్త్రీయ నామం బాంబెక్స్ మొరి. బాంబెక్స్ మొరి అనున్నది క్రింది వాటిలో ఈ పరిశ్రమకు సంబంధించినది. సెరికల్చర్ లేదంటే పట్టు పరిశ్రమ. రైట్. మరి పట్టుపురుగుల యొక్క ఆహారం ఏంటి అని చూసినట్టయితే సాధారణంగా ఈ బాంబెక్స్ మొరి అని చెప్పుకున్నాక దీని యొక్క ఆహారం ఏంటంటే మల్బరీ ఆకులు. మల్బరీ ఆకులను ఆ పట్టుపురుగులు తింటూ ఉంటాయండి. పట్టు చిలకలు వేరు, పట్టు పురుగులు వేరు. పట్టు పురుగులు అంటేనే ఫస్ట్ గుడ్డు పెడుతుంది అనుకోండి, ఈ గుడ్డు నుండి చిన్న లార్వా వస్తుంది మనకి. సో ఇట్లా గొంగలి పురుగు మాదిరిగా ఉంటుంది. సో ఇది చాలా పెద్దగా అవుతుంది, చాలా ఫాస్ట్గా తినేస్తుంది మల్బరీ ఆకుల్ని. తిని పెద్దగా అయిన తర్వాత కకూన్లను ఏర్పరచుకుంటుంది. కకూన్ల చుట్టూ కూడా మనకి సిల్క్ దారం ఉంటుంది. దీని నుండి మనకి సీతాకోక చిలుక మాదిరిగా ఉండేటువంటి ఒక చిలుక, పట్టు చిలక అనేది బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది కంప్లీట్ ఎంటైర్ దాని యొక్క లైఫ్ సైకిల్ అండి. సో బాంబెక్స్ మొరి యొక్క ఆహారం లేదంటే పట్టు పురుగుల యొక్క ఆహారం ఏంటంటే మల్బరీ ఆకులు. పట్టు చిలకలను గుడ్లను అమ్మేటువంటి కేంద్రాలను ఏమంటామంటే గ్రైనేజెస్ అంటారు. సో గ్రైనేజెస్లో ఏమమ్ముతారండి? పట్టు చిలకలను, అదేవిధంగా పట్టు గుడ్లను కూడా అమ్ముతూ ఉంటారు. వీటిని గ్రైనేజెస్ అంటాం. సో మన దగ్గర అతిపెద్ద గ్రైనేజ్ ఎక్కడ ఉందంటే చిత్తూరు డిస్ట్రిక్ట్లో హర్సిలీ హిల్స్లో ఉంది, గమనించాలి. రైట్. మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే, సో లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే టెక్స్ట్ బుక్ డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ గ్రైనేజెస్ అంటే ఏంటి? పట్టు చిలకలు లేదంటే పట్టు గుడ్లను అమ్మేటువంటి కేంద్రాలని గ్రైనేజెస్ అంటాం. ఈ గ్రైనేజెస్ ఇక్కడ గ్రైనేజ్ ఎక్కడ ఉంది అని చూసినట్టు డ్రైనేజ్ కదండి, గ్రైనేజ్. సో చిత్తూరు జిల్లాలో హర్సిలీ హిల్స్లో అతిపెద్ద గ్రైనేజ్ అయితే ఉన్నది, అదొకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. పట్టు పురుగులను పెంచేటువంటి వెదురు పల్లాలు ఏంటండి? వెదురుతో చేసినటువంటి చిన్న బుట్టలు ఉంటాయండి. ఈ బుట్టలను ఏమంటామంటే చంద్రికలు అంటాం. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే పట్టు పురుగులను పెంచేటువంటి వెదురు పల్లాలను ఏమంటాము? చంద్రికలు. లేదంటే పట్టు పురుగులను పెంచేటువంటి చంద్రికలు దీనితో తయారు చేస్తారు, వెదురు. సో ఇలా అయినా అడగచ్చు క్వశ్చన్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పట్టుకాయల్ని కకూన్ అంటారు. కకూన్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా గుడ్డు నుండి ఏమొస్తుంది? పట్టు పురుగు వస్తుంది. ఈ పట్టు పురుగు ఏం చేస్తూ ఉంటుంది? మల్బరీ ఆకులు మొత్తం కూడా తినేస్తుంది. తిన్న తర్వాత ఏం చేస్తుందంటే తన చుట్టూ కూడా పట్టు దారాలతో కూడినటువంటి ఒక గూడును అల్లుకుంటూ ఉంటుంది. సో లోపల ఈ పట్టు పురుగు ఉంటుందండి. ఈ పట్టు పురుగు ఏం చేస్తుందంటే కొన్ని వారాల పాటు దీన్ని ఇలాగే పెట్టామనుకోండి, సో పెడితే ఏమవుతుందంటే ఇది కాస్త రూపవిక్రియ జరిగి పట్టు మాత్తుగా మారిపోయి దీన్ని చీల్చుకొని బయటకు వచ్చేస్తూ ఉంటుంది.
సో దాన్ని చీల్చుకొని బయటకు వచ్చింది అనుకోండి, ఈ దారాలు అనేవి ఇక్కడ తెగిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఈ పట్టు పురుగు లోపల ఉన్నప్పుడే ఈ యొక్క కకూన్ ఏదైతే ఉందో వేడి నీళ్ళలో వేసి దీన్ని చంపేస్తాం. అలా చంపివేయడాన్ని ఏమంటామంటే స్టిఫ్లింగ్ అంటాం. స్టిఫ్లింగ్ చేయడంతో లోపల ఉన్న పురుగు చనిపోతూ ఉంటుంది. పట్టుదారం తెగిపోకుండా అలాగే అంటే కంటిన్యూస్ మేనర్లో ఉంటుంది. సో ఈజీగా ఆ వేడి నీటిలో వేసినప్పుడు అంటే పట్టుదారాన్ని పట్టుకొని గుంజినప్పుడు చాలా ఈజీగా వదులుగా మారి ఈజీగా బయటకు కూడా వచ్చేస్తుంది అనమాట. రైట్, ఈ రకంగా ఉంటుంది. రైట్, ఇది చూసినట్లయితే ఇక్కడ పట్టుకాయ ఏదైతే ఉందో దీన్ని కకూన్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. పట్టుకాయని ఏమంటాం? కకూన్. ఇంతకుముందు చెప్పాను కదా, కకూన్ అంటాం. దీని చుట్టూ కూడా పట్టుదారం ఉంటుంది. దీనిలోని డింబకాలను చంపడాన్ని ఏమంటామంటే స్టిఫ్లింగ్ అంటామండి. వేడి నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉంచుతారు. సో ఇలా కకూన్లు అంటే చిన్న ఇప్పుడు చెప్పాను కదా, సో ఇలా ఉంటుంది కకూన్ అనేది. సో దీంట్లో ఏముంటుంది, మనకి పట్టు పురుగు ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే వేడి నీళ్ళలో వేస్తారు. వీటిని వేడి నీళ్ళలో వేసి మామూలుగా పూరీల్ని అలా కాలుస్తుంటారు, అలా వేస్తారు. వాటిని వేసినప్పుడు ఈ దీంట్లో ఉంటే చనిపోతూ ఉంటుంది. ఇలా పట్టు పురుగులని పట్టుకాయలో లేదంటే కకూన్లో ఉండేటువంటి పట్టు పురుగులను చంపడాన్ని ఏమంటాం? స్టిఫ్లింగ్ అంటాం. స్టిఫ్లింగ్ ప్రక్రియ ఎన్ని నిమిషాలు జరుపుతారు? 10 నుండి 15 నిమిషాలు చెప్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, పట్టులో మరొక రకమైన పట్టు ఏంటి అని చూసినట్టయితే టస్సార్ పట్టు లేదంటే దేశాలి పట్టు అంటామండి. గిరిజనులు ఉత్పత్తి చేసేటువంటి పట్టు. ఈ పట్టు పురుగులు టర్మినేలియా ఓక్ చెట్లపై పెరుగుతాయి. అంటే ఇక్కడ గమనించండి, టస్సార్ పట్టును ఉత్పత్తి చేసేటువంటి పట్టు పురుగుల యొక్క ఆహారం ఏమిటి అన్నప్పుడు టెర్మినేలియా, అదేవిధంగా ఓక్ వృక్షాల యొక్క ఆకులైతాయి. అదే బాంబెక్స్ మోరీ అయితేనేమో దాని యొక్క ఆహారం ఏంటి? మల్బరీ ఆకులు. కానీ ఇక్కడ ఇంకొక రకమైన పట్టు ఏంటంటే టస్సార్ అండి. దీన్ని దేశాలి పట్టు అంటాము. దీన్ని ఉత్పత్తి చేసేది ఎవరంటే గిరిజనులు, అడవుల్లో ఉండేటువంటి గిరిజనులు ఇక్కడ టస్సార్ పట్టును ఉత్పత్తి చేస్తారు. ఈ టస్సార్ పట్టుని దేశాలి పట్టు అంటాం. ఓకేనా? రైట్, ఈ పురుగులు వేటిని ఆహారంగా తీసుకుంటే ఏ చెట్లపైన పెరుగుతాయంటే టర్మినేలియా ఓక్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో మరి టస్సార్ పట్టు ఇక్కడ మన దగ్గర ఏ జిల్లాలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుందంటే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం. ఈ 4 జిల్లాల్లో మనకి టస్సార్ పట్టు ఉత్పత్తి అవుతుంది. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం. వరంగల్, ఖమ్మం ఒక దగ్గర ఉంటాయి, కరీంనగర్, ఆదిలాబాద్ పైన ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? అండ్ పట్టుదారంలో ఉండేటువంటి ప్రోటీన్స్ సెరిసిన్, అదేవిధంగా ఫైబ్రోయిన్. సో ఈ ప్రోటీన్లు ఉండడం వల్ల పట్టుదారం గట్టిగా ఉంటుంది, అదేవిధంగా పట్టుదారాన్ని మెరుపు కూడా వస్తుంది. కారణమైనటువంటి ప్రోటీన్స్ ఏంటి అంటే సెరిసిన్, అదేవిధంగా ఫైబ్రోయిన్ అనేటువంటి 2 ప్రోటీన్లు పట్టు దారాలలో ఉండడం వల్ల గట్టిదనం వస్తుంది, అదేవిధంగా పట్టుకు షైనింగ్ అనేది వస్తూ ఉంటుంది. రైట్, పట్టుకాయ నుండి దారాన్ని తీయడాన్ని ఏమంటామంటే రీలింగ్ అంటాం. పట్టుకాయ నుండి దారాన్ని తీయడం అంటే ఏంటి? సో ఇది కకూన్ అండి. సో దీనిలో ఉండేటువంటి ఒక ఎడ్జ్, ఒక దారాన్ని పట్టుకొని ఇలా గుంజుతాం. గుంజితే ఇలా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు దాన్ని చుట్టేస్తూ ఉంటాం. సో చుట్టుకుంటూ వెళ్తే దీన్ని ఏమంటామంటే ఈ ప్రాసెస్ని రీలింగ్ అంటాం. దీనికోసం ఉపయోగించేటువంటి యంత్రాలు ఏంటి అని చూసినట్టయితే రీలర్, రీలింగ్ చేస్తున్నాం కాబట్టి రీలర్ అంటాం. లేదంటే దీన్ని ట్విస్టర్ అని కూడా అంటాం. ట్విస్టర్ అంటాం. సో సాధారణంగా సన్నగా వస్తాయండి, చాలా సన్న పోగులు వస్తాయి దీని నుండి. సో ఇలాంటి పోగులు 1 లేకుంటే 2, 3 ఇలా కలిసేసి సింపుల్గా ఇలా ట్విస్టింగ్ చేస్తూ ఉంటుంది. మొత్తం కూడా ఇలా పెనవేస్తూ ఆ దారాన్ని బయటికి గుంజి చుడుతూ ఉంటారు. దీన్ని ఏమంటామంటే రీలింగ్ అంటాం. దీనికోసం ఉపయోగించే యంత్రాలను వచ్చేసి రీలర్స్, అదేవిధంగా ట్విస్టర్స్గా చెప్పుకుంటూ ఉంటాం. రైట్, ఇక్కడ తెలంగాణ పట్టుపట్టణం దేన్ని తెలంగాణ పట్టుపట్టణంగా చెప్తామంటే పోచంపల్లి అంటామండి. పోచంపల్లి అంటాం. మనకు తెలిసిందే, మన హైదరాబాద్ పోయే రూట్లో ఇక్కడ చౌటుపల్లి దగ్గర ఉంటుంది, పోచంపల్లి అంటాం. ఈ పోచంపల్లిలో తయారు చేసేటువంటి పట్టుకు ఒక స్పెషల్ ఉందండి. దాన్ని ఏమంటామంటే టై అండ్ డై పట్టు లేదంటే జమదాని పట్టు అంటాం. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ తెలంగాణ పట్టుపట్టమని పోచంపల్లి అంటాం. ఇక్కడ తయారు చేసేటువంటి పట్టును ఏమంటామంటే జమదాని పట్టు లేదంటే టై అండ్ డై పట్టు అంటాము. టై అండ్ డై పట్టు అంటాం. అండ్ అదేవిధంగా కొన్ని రకాల పట్టు చీరలను చూసినప్పుడు అవి ఎక్కడ తయారయ్యాయి అనేది తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో అంటే నేత నేసేటువంటి పట్టు వస్త్రాలకు కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇక్కడ ధర్మవరంలో తయారు చేసేటువంటి పట్టు చీరలకు ఒక లక్షణం ఉన్నది. అది టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు. అది ఏంటంటే వెడల్పైన అంచును కలిగి ఉండి మధ్య మధ్య బూటాలు లేదా చుక్కలతోటి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక చీర వెడల్పైన అంచులని కలిగి, ఒక పట్టు చీర వెడల్పైన అంచులను కలిగి మధ్య మధ్యలో బూటాలు లేదా చుక్కలతో ఉన్నప్పుడు ఈ పట్టు చీరను ఏ ప్రాంతానికి చెందినదిగా నువ్వు గుర్తిస్తావు? ధర్మవరం చీర. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. 500 గ్రాములు అంటే అరకిలో పట్టును తయారు చేయాలంటే దాదాపుగా 2000 నుండి 3000 వరకు కకూన్స్ అవసరం అయితే. వెరీ ఇంపార్టెంట్. 500 గ్రాములు అంటే ½ కేజీ పట్టు తయారు కావాలంటే 2000 నుండి 3000 వరకు కకూన్స్ అవసరం అవుతుంటాయి. అదే 1 కిలో కావాలంటే 4000 నుంచి 6000 వరకు కకూన్స్ అవుతాయి. డబుల్. ఓకేనా?
రైట్. పట్టు పరిశ్రమలో పనిచేసేవారు సాధారణంగా ఏంటంటే చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. వెరీ ఇంపార్టెంట్. పట్టు పరిశ్రమలో పని చేసేవారు ఎవరైతే ఉంటారో ఎక్కువగా దీనికి సంబంధించిన వ్యాధులతోటి బాధపడుతూ ఉంటారు. చర్మ మరియు శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు. రైట్. ఇక్కడి వరకు మన పట్టు పరిశ్రమ దానికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కంపల్సరీ టెట్లో క్వశ్చన్ ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఉన్నిని ఏమంటామంటే ఫ్లీస్ లేదా ఫర్ అంటూ ఉంటామండి. ఉన్ని అంటే మనకు తెలిసిందే గొర్రెల యొక్క శరీరం పైన పెరిగేటువంటి వెంట్రుకలు ఏవైతే ఉంటాయో వీటిని ఏమంటామంటే ఫ్లీస్ లేదా ఫర్ అని కూడా అంటాం. ఫ్లీస్ అన్న, ఫర్ అన్న, ఉన్ని అన్న 3 పదాలు ఒకటంటే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే వీటిలో ఉండేటువంటి ప్రోటీన్ వచ్చేసి కెరాటిన్, అదే పట్టులో ఉండేటువంటి ప్రోటీన్ వచ్చేసి ఫైబ్రోయిన్, అదేవిధంగా సిరిసిన్ 2 ప్రోటీన్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నిలో ఉండే ప్రోటీన్ మాత్రం ఏంటి? కెరాటిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మెరీనా జాతి, అదేవిధంగా అంగోరా జాతి అంటే 2 జాతి గొర్రెలు ఏవైతే ఉన్నాయో మెరీనా మరియు అంగోరా, వీటి నుండి మనకి నాణ్యమైనటువంటి ఉన్ని లభిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఈ గొర్రెల నుండి నాణ్యమైనటువంటి ఉన్ని లభిస్తుంది అంటాడు. ఏంటి? మెరీనో మరియు అంగోరా. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నాణ్యమైన ఉన్ని సంవత్సరానికి 5 నుండి 18 కిలోల ఉన్ని లభిస్తుంది. ఇక్కడ గమనించండి, మెరీనో జాతి గొర్రె నుండి, సో అంగోరా జాతి, మెరీనో జాతి నుండి నాణ్యమైన ఉన్ని. కానీ ఇక్కడ క్వాంటిటీ పరంగా మాట్లాడినప్పుడు ఓన్లీ మనం మెరీనో జాతి గొర్రె గురించే మాట్లాడుతున్నాం. గమనించాలి, మెరీనో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని సంవత్సరానికి 5 నుండి 18 కిలోల ఉన్ని లభిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఒక మెరీనో జాతి గొర్రె నుండి సంవత్సరంలో ఎన్ని కిలోల ఉన్ని ఉత్పత్తి అవుతుంది అంటాడు? 5 నుండి 18 కిలోల ఉన్ని ఉత్పత్తి అవుతుంది. రైట్. ఉన్నిని కత్తిరించడాన్ని ఏమంటామంటే షీరింగ్ అంటామండి. ఉన్నిని కత్తిరించడాన్ని షీరింగ్ అంటాం. గొర్రెల యొక్క శరీరం పైన ఉన్ని ఉంటుంది. మనం ఇలా రేజర్ తోటి గడ్డం చేసుకుంటాం కదా, సో రేజర్ ట్రిమ్మర్తో చేసుకుంటాం. అలా ఒక ట్రిమ్మర్ని పెట్టేసి ఇలా అంటారు. సో ఉన్ని మొత్తం కూడా ఊడిపోతూ ఉంటుంది శరీరం నుండి. సో ఇలా రేజర్ తోటి ఇలా లేదా ట్రిమ్మర్ తోటి ఇలా అనేటప్పుడు ఏమవుతుందంటే దాని శరీరానికి గాయమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ముందుగానే ఏం చేస్తారంటే దాని శరీరం మొత్తం కూడా గ్రీజ్ పూసేస్తారు. సో గ్రీజ్ పూసినప్పుడు ఏమవుతుందంటే ఇలా అన్నప్పుడు రేజర్ తగిలినా జారిపోతూ ఉంటుంది, దానికి దెబ్బ తగలదండి. ఓకేనా? ఇలా ఉన్నిని కత్తిరించడాన్ని ఏమంటామంటే షీరింగ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. అండ్ కత్తిరించిన ఉన్ని ఏదైతే ఉందో దీన్ని కడగాలండి. ఎందుకంటే ఉన్ని ఆ గొర్రె ఎక్కడెక్కడో బొరుతుంది, ఎక్కడెక్కడ వస్తుంది కాబట్టి దానిపైన మొత్తం కూడా దుమ్ము, ధూళి, కట్టెపుల్లలు, గ్రీజ్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ దీన్ని మొత్తం కడగడాన్ని ఏమంటామంటే స్కోరింగ్ అంటాం. అదేవిధంగా ఉన్ని వెంట్రుకలను వేరు చేయడాన్ని ఏమంటామంటే ఊల్ క్లాసింగ్ అంటామండి. ఊల్ క్లాసింగ్. ఉన్ని వెంట్రుకలను వేరు చేయడం అంటే ఏంటి? సో ఉన్ని మొత్తం కూడా గొర్రె కత్తిరించతో ఉన్ని మొత్తం కూడా ఒకే సైజులో ఉండదు, ఒకే రకంగా ఉండదు, రకరకాల క్వాలిటీ ఉంటాయి, రకరకాల సైజుల్లో ఉంటాయి. ఇలా దీన్ని వేరు చేయడాన్ని ఏమంటామంటే సింపుల్గా ఊల్ క్లాసింగ్ లేదంటే సార్టింగ్ అంటామండి. ఓకేనా? అండ్ అదేవిధంగా అలా సార్ట్ చేసిన దాన్ని ఏం చేస్తారంటే దూతారండి, మంచిగా నీట్గా ఉండేట్టుగా దూతుంటారు. దీన్ని ఏమంటామంటే కార్డింగ్ అంటాం. కార్డింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బ్లీచింగ్ చేస్తారు. అంటే గొర్రెలు నల్లగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ మనకు స్వెటర్స్ రకరకాల రంగుల్లో వస్తుంటాయి కాబట్టి దానికంటే ముందు కలర్ తీసేయాలి. కలర్ ఎక్కడ కలర్ తీసేయడన్నా బ్లీచింగ్ అంట. దట్స్ ఇట్. బ్లీచింగ్ అంటే కలర్ తీసేయడం. విరంజనం అంటాం దాన్ని. విరంజనం తెలుగులో అంటే కలర్ని తీసేయడం. వి అంటే తీసివేయడం, రంజనం అంటే కలర్ని తీసివేయడం విరంజనం, బ్లీచింగ్ అంటాం. సో అలా మొత్తానికైతే పట్టు ఆ ఉన్ని ఏదైతే ఉందో ఉన్నిని సేకరించి మొత్తం నీట్గా చేసిన తర్వాత విరంజనం చేస్తారు, తర్వాత రంజనం చేస్తారు. డైయింగ్ అంటాం దాన్ని. డై అంటే కలర్, తలకేసుకునే కలర్ డై అంటాం కదా. సో డైయింగ్ అంటాం. విరంజనం చేస్తారు, తర్వాత డైయింగ్ కూడా చేస్తూ ఉంటారండి. ఓకేనా? సో డైయింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ కలర్ కావాలో ఆ కలర్ వేసిన తర్వాత ఉన్ని వెంట్రుకలు పొడవైన దారాలుగా మార్చడం అంట. రైట్. ఉన్ని వెంట్రుకలు అయితే వీటి పొడవైన దారాలుగా మార్చడం, దీన్ని ఏమంటామంటే స్పిన్నింగ్ అంటాం. ఓకేనా? సో ఉన్ని అది వస్తూ ఉంటుంది కదా, దాని నుంచి ఏంటంటే ఇట్లా ఒకదానికి ట్విస్ట్ చేసుకుంటే ఏంటంటే ఒక ఉన్ని దారం అనేది పొడవైన దారం తయారవుతుంది. దీన్ని ఏమంటామంటే సింపుల్గా స్పిన్నింగ్ అంటామండి. ఉన్ని దారాలు అల్లడం ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే నిట్టింగ్ అంటాం. నిట్టింగ్. సో ఇలా దారాలు తీసుకొని మొత్తం అక్కడ మనకు కోటిలో చూసినట్టయితే లైక్ సిబిఎస్ఈ హైదరాబాద్ బస్ స్టాండ్ దగ్గర చూసినట్లయితే సెంట్రల్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడ చూసినట్టయితే ఉన్ని దారాల్ని నిడిల్స్ పెట్టుకొని అల్లుతూ ఉంటారు. ఇలా అల్లడాన్ని ఏమంటామంటే నిట్టింగ్ అంటామండి. రైట్. నెక్స్ట్ మగ్గంలో నిలువు దారాలను పడుగు అని, అడ్డు దారాలని పేక అంటాం. మగ్గాలు మనకు తెలిసిందే. మగ్గంలో సాధారణంగా కొన్ని నిలువు దారాలు ఉంటాయి ఇలా. ఓకేనా? ఇలా నిలువు దారాలు ఉంటాయి. సో వీటిని ఏమంటామంటే పడుగు అంటాం. అదేవిధంగా అడ్డు దారాలను వచ్చేసి ఏమంటామంటే పేక అంటామండి. అడ్డు దారాలను ఏమంటామంటే పేక అంటాం. సో సాధారణంగా ఏంటంటే మనం ఒక నిలువు దారం ఉన్నప్పుడు ఇలా నిలువు దారాలు ఉన్నప్పుడు అడ్డు దారాలు ఎలా పోతాయండి? ఫస్ట్ పైనుండి పోతుంది, తర్వాత కింది నుండి వస్తుంది, తర్వాత మళ్ళీ ఇంకో పైనుండి ఎక్కేస్తుంది మీదకి, తర్వాత కింద. అంటే ఇలా ఆల్టర్నేట్గా మనకు నవారు చూసుంటాం. నవారు మంచాలు ఎలా ఉంటుందంటే నవారు నిలువుగా పోయిన తర్వాత అడ్డం ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో ఇలా వెళ్ళడానికి ఇలా నిలువు దారాల నుంచి అడ్డు దారాలను ఇలా ఆల్టర్నేట్గా పంపడం కోసం ఒక చిన్న పరికరం ఉంటుంది మనకి. దాంట్లో చూసినట్టు దీన్ని ఏమంటామంటే పటక లేదంటే హార్నెస్. వెరీ ఇంపార్టెంట్ అండి.
నిలువు దారాల్ని పడుగు అంటాం, అడ్డు దారాల్ని పేక అంటాం. అదేవిధంగా నిలువు దారాల క్రిందికి అడ్డు దారాల్ని పంపేదాన్ని పటక లేదంటే హార్నెస్ అంటాం. పటక లేదా హార్నెస్ అంటాం. అంతేకాకుండా ఇక్కడ ఒకటి గమనించండి, మనకి స్వెటర్స్ లేదంటే ఉన్నితో చేసినటువంటి వస్త్రాలు ఏవైతే ఉండో వీటిని సాధారణంగా మనం ఏమనుకుంటామంటే చలిపెట్టే వాళ్ళు మాత్రమే, చల్లగా ఉండేటువంటి ప్రాంతాల్లో మాత్రమే, శీతలంగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండే వారు మాత్రమే సాధారణంగా వీటిని ధరిస్తారనుకుంటా. కానీ ఈ ఉన్ని వస్త్రాలకు ఉండే స్పెషాలిటీ అంటే ఉన్ని వస్త్రాల దారాల మధ్యలో గాలి ఉంటుందండి. గాలి ఏం చేస్తుందంటే ఉష్ణాన్ని బయటికి లోపలికి పోనీయకుండా ఆపేస్తూ ఉంటుంది గాలి ఉండడం వల్ల. సో ఫలితంగా బాగా చల్లగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి చలి ఎందుకు పెడుతుందంటే శరీరంలో టెంపరేచర్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. శరీరం ఉష్ణోగ్రత మొత్తం బయటికి పోయినప్పుడు ఏంటంటే చలి పెడుతూ ఉంటుంది. సో వణికినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఉన్ని వస్త్రాలు ధరించినప్పుడు దానిలో ఉండేటువంటి గాలి, దారాల మధ్యలో ఉండే గాలి ఏం చేస్తుందంటే మన శరీరం నుండి ఉష్ణోగ్రతను బయటికి పోనీయదు. అంతేకాకుండా బయట నుండి ఉష్ణోగ్రత మన శరీరానికి తగలియదు. చల్లదనానికి కానీ వేడిదనానికి దేన్ని కూడా బయట నుంచి తగలియదు. సో కాబట్టి శీతల ప్రాంతంలో ఉండే వారితో పాటుగా ఎడారి ప్రాంతంలో నివసించే వారు కూడా ఉన్ని వస్త్రాలు ధరిస్తారు. వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవుతాం. ఎడారి ప్రాంతంలో నివసించే వాళ్ళు ఎందుకు ఎడారి ప్రాంతంలో అంటే గాలి ఉష్ణ నిరోధకం, బయట నుండి వేడిని లోపల రానివ్వట్లేదు, గమనించాలి. సో ఇప్పుడు మన శరీర ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందనుకున్నట్లయితే బయట ఉష్ణోగ్రత ఒక 42-43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. సో కాబట్టి వేడి మన శరీరాన్ని తగులుతుంది. ఇక్కడ ఉన్ని వస్త్రాలు ధరించడం వల్ల ఆ ఉన్ని వస్త్రాల్లో ఉండేటువంటి దారాల మధ్యన ఉండేటువంటి గాలి ఉష్ణ నిరోధకంలా పనిచేసి బయట నుండి ఉష్ణోగ్రతను లోపలికి రానివ్వదు. సో కాబట్టి ఎడారి ప్రాంతంలో ఉండేవారు కూడా ఈ యొక్క ఉన్ని వస్త్రాలు ధరిస్తారు, గమనించండి. వెరీ ఇంపార్టెంట్. ఉన్ని అనేది అధమ ఉష్ణవాగం. దానికి కారణం ఏమిటి అంటే దానిలో ఉండేటువంటి గాలి అనేది రాకుండా ఆపేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గమనించండి. రైట్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఉన్ని. నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి సుత్తి లేకుండా సూటిగాలో చూద్దామండి. నెక్స్ట్ 4th యూనిట్ అయితే చూద్దాం. చలనం మరియు కాలం ఉంటుంది. చలనం ఏంటి, దాని యొక్క రకాలేంటి, అవి చూసినట్లయితే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్జిటికి టెట్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే అండ్ వీడియో యూస్ఫుల్గా తప్పకుండా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరైతే తెలంగాణ మరియు ఏపీలో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కావాలనుకుంటారో, నా ఇంటెన్షన్, నా యొక్క ఎయిమ్, నా యొక్క ఆబ్జెక్టివ్ మొత్తం కూడా స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ కావాలనుకుంటే తప్పకుండా కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంటుంది, ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు కేకే బయాలజీ యాప్కి సంబంధించిన లింక్ ఉంటుంది. అండ్ కోర్సెస్ ఏవైతే ఆఫర్ చేస్తాం దాంట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, చూడండి. ఫస్ట్ అయితే డెమో వీడియోస్ ఓకే వెల్ అండ్ గుడ్ అనుకున్నట్లయితే దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్. అండ్ మన ఛానల్ని ఫాలో అవుతూ ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఇటు ఏపీలో కావచ్చు, మీరు ఇక్కడ కనపడే వాళ్ళంతా కూడా మన యాప్ని బ్లైండ్గా ఫాలో అవుతూ టెక్స్ట్ బుక్స్ చదువుకుంటూ కష్టపడుతూ స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ అయిన వాళ్ళు. సో మీరు కూడా స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ కావాలంటే తప్పకుండా కేకే బయాలజీ డౌన్లోడ్ చేసుకున్నాం. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ అ గ్రేట్ డే.